పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, త్రియేక సర్వేశ్వరుని మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక తాను వినిన దానిని బోధించును. జరగబో విషయములను మీకు తెలియజేయను. ఆయన నన్ను మహిమపరచును. ఎలయన ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయును అని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పితినని యేసు వారికి బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికి ముందుగా త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కథోలిక విశ్వాసానికి అత్యంత ప్రధానమైన పండగ మహోత్సవం త్రియేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం. ఈ మహోత్సవం లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు, క్రైస్తవ మతం లేదు, క్రైస్తవానికి రక్షణ కూడా లేదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ పండగలో ఉన్న పరమార్థం? దేవుడు ఒక్కడే, కానీ తనను తాను ముగ్గురు రూపాలలో బయలుపరుచుకున్నాడు. వారిలో ఎటువంటి భేదము లేదు. శక్తి యందును, మహిమ యందును, తత్వమునందును ఎటువంటి భేదము లేదు. ముగ్గురు, కానీ ఒకే దేవుడు. ఇప్పుడు మనం ప్రశ్నించవచ్చు, ఎందుకు దేవుడు తనను తాను ముగ్గురుగా బయలుపరుచుకున్నాడు అంటే ఒకటే సమాధానం ప్రియులారా, అది ఆయన అభీష్టం, అది ఆయన కోరిక, అది ఆయన ఇష్టం. తనను తాను ముగ్గురు రూపాలలో మనకు ఎరుకపరచుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది మనం ప్రత్యేకంగా ఆయన ఏదో కనిపెట్టడం కాదు, ఆయనే తనను తాను మనకి ఎరుకపరచుకున్నాడు, మనకి తనను తాను సాక్షాత్కరించుకున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పండుగను అంత అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. అయినా కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి కొలది, మనకిచ్చినట్టు తన యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా మనము కొంతవరకు అర్థం చేసుకోగలం. ఇది ఒక విశ్వాసపరమ రహస్యం. త్రిత్వం అనేటువంటిది ఒక విశ్వాస పరమ రహస్యం. ఒక విచారణలో త్రియేక సర్వేశ్వరుని పండగకి ముందు రోజు శనివారం సాయంత్రం సిస్టర్ నాన్సీ అనేటువంటి అమ్మగారు పీఠాన్ని అలంకరిస్తున్నారు. అదే విచారణలో ఉన్నట్టు అన్న అనేటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, యూత్ మెంబర్, ఆ సిస్టర్ గారి దగ్గరికి వచ్చి డెకరేషన్ చేస్తున్నటువంటి నాన్సీ సిస్టర్ గారి దగ్గరికి వచ్చి, సిస్టర్ గారండి, నాకు ఈ త్రియేక దేవుని గురించి ఎంత అర్థం చేసుకుందామని నా వల్ల కావట్లేదు, మీకేమైనా అర్థమైందా, నాకు సులభంగా ఏమైనా అర్థమయ్యేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయి సిస్టర్ గారిని అడిగింది. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయండి, డౌట్లు వస్తాయి. వాళ్ళు అడుగుతారు కూడా ఓపెన్గా, తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఈ అన్న అనే అమ్మాయి కూడా ఈ నాన్సీ అనే సిస్టర్ గారిని అడిగారు. ఒక్కసారి సిస్టర్ గారు ఆలోచించి వెంటనే అగ్గిపెట్టె తీసుకొని అప్పుడే పీఠం మీద పెట్టినటువంటి ఆ కొవ్వొత్తుల స్టాండ్ మీద ఉన్నటువంటి కొవ్వొత్తిని వెలిగించారు. నీకు సులభంగా అర్థమయ్యేటట్లుగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రయత్నం అర్థం చేసుకోవటానికి అని చెప్పారు. చెప్పన్నారు, ఇదిగో ఇప్పుడు కొవ్వొత్తి వెలుగుతుంది కదా, ఈ నిప్పు, ఈ అగ్ని పరలోక తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అగ్ని పరిశుద్ధాత్మను సూచనగా ఉంది, కానీ ఇక్కడ సిస్టర్ గారు
అర్థం చేసేటట్లుగా చెప్పటానికి, అర్థం చేసుకునేట్లు చెప్పటానికి. ఎందుకంటే ఈ అగ్నే మూలం. ఈ అగ్ని తర్వాత మిగిలినవన్నీ వస్తాయి. అది మండకపోతే మిగిలినవన్నీ రావు. నేను ఇప్పుడు చెప్పబోయేవి రావు. కాబట్టి ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే, ప్రథమంగా మొదటిగా ఈ అగ్ని ఉంది కదా, ఈ అగ్ని పరలోక తండ్రి. తరువాత మనం ఏం జరుగుతుంది, ఆ అగ్ని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతానికి వెలుగునిస్తుంది. ఆ వెలుగునివ్వడం అనేటువంటిది క్రీస్తు ప్రభు అనుకో. చివరిగా అది చలికాలం అండి. ఆ అన్న అనే అమ్మాయిని ఒకసారి నీ చేయి తీసుకొచ్చి ప్రక్కనే అలా పెట్టు, దగ్గర పెట్టు కొవ్వొత్తికి అన్నాడు. ఎలా అనిపిస్తుందంటే చాలా వెచ్చగా ఉందండి, చాలా బాగుందండి అని చెప్పారు. అది పరిశుద్ధాత్మ. వెచ్చదనం ఉంది కదా నీలో, కలుగుతుంది కదా, అది పరిశుద్ధాత్మ. ఒకే ఒత్తి వెలుగుతుంది. మొదటిగా నిప్పు ఉంది, అగ్ని ఉంది. ఆ అగ్ని ఒత్తిని కాల్చుతుంది. అది పితయైన సర్వేశ్వరునికి గురుతుగా చూసుకో. ఆ అగ్ని ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతానికి వెలుగునిస్తుంది. ఆ వెలుగు క్రీస్తు భగవానుడు. దాని దగ్గరికి మన చేతిని తీసుకొని వెళితే చెయ్యి చలికాలంలో చాలా వెచ్చగా బాగుంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అమ్మాయి వెంటనే, అంటే ఒకే వ్యక్తి, కానీ ఈ ఒకే వ్యక్తి 3 రకాలుగా గుణాలు, మూడు గుణాలు ఉన్నాయి దీనిలో, 3 తత్వాలు ఉన్నాయి దీనిలో. వెలుగుతుంది, కాలుతుంది, వెలుగుని ఇతరులకు పంచుతుంది, వెలుగు మనకి వెచ్చదానాన్ని ఇస్తుంది అని ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు ఆ సిస్టర్ గారు అన్నారు, ఇంకొక అడుగు ముందుకు వేసి నీకు ఇంకా వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యమ్మా అన్నారు. ఏంటి సిస్టర్ అన్నారు, ఈ ఒత్తిని చూడమ్మా. ఈ ఒత్తి ఎలాగ ఒత్తిలాగా మారింది అంటే, మొదటిగా దీని చుట్టూ మైనం ఉంది. ఆ మైనం, ఒత్తి మైనం లేకపోతే అసలు ఒత్తి లేదు. కాబట్టి అది ఆధారం, అది మూలం. ఈ మైనం పరలోక తండ్రి. రెండవది, ఆ మధ్యలో ఒక తాడు ఉంటుంది, ఒక దారం ఉంటుంది వెలిగించినప్పుడు వెలగడానికి. ఆ మధ్యలో ఉన్నటువంటి తాడు, దారం క్రీస్తు భగవానుడు. ఏం చేస్తుంది అది? తాను మండిపోతూ వెలుగునిస్తుంది. అది కాలిపోతుంది, ఒత్తి నిదానంగా కాలిపోతుంది, తనను తాను చంపుకుంటుంది. అలాగానే క్రీస్తు ప్రభువు కూడా తనను తాను మరణించి మన కొరకే రక్షణ భాగ్యాన్ని తెచ్చాడు. ఇక మూడవది, వెలుగుతున్నటువంటి ఆ యొక్క వెలుగు, వెలిగించినప్పుడు వెలిగేటువంటి వెలుగు, ఆ వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు దారి చూపిస్తాడు, మార్గచూపరిగా ఉంటాడు, మనం నడిపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆ అమ్మాయి అన్నది చాలా వరకు అర్థమైందండి. త్రిత్వం అంటే ఒకే ఒత్తి, కానీ మైనం ఉంది, మధ్యలో తాడు ఉంది, ఆ తర్వాత అది వెలుగునిస్తుంది. త్రిత్వం కూడా ఒకే దేవుడు, కానీ వివిధ రూపాలలో మనకి దర్శనమిచ్చాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, త్రియేక దేవుని విశ్వసించటం అనేటువంటిది మన విశ్వాసానికి, మన రక్షణకు, ఆ విషయానికి వస్తే అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ సందర్భంగా మీకు 2 ముఖ్యమైనటువంటి వాక్యాలను మీకు చూపించి, త్రియేక దేవుని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మీకు తెలియజేయాలి, చూపించాలి అని అనుకుంటున్నాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుంటే, యేసు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి చేత బాప్తిస్మాన్ని పొందుకున్నారు. బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత ఆయన నీటి నుండి బయటికి వస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనము. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చాను. నీటి నుండి వెలుపలకు వచ్చింది ఎవరండి? యేసు ప్రభువు, పుత్రుడైన సర్వేశ్వరుడు, మానవాళి రక్షణార్థమై మానవునిగా జన్మించి శిలువ మీద మరణించి 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి పుత్రుడైన దేవుడు. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడిగా దేవుని ఆత్మ పావురు రూపమున తనపైకి దిగివచ్చుటను చూచాను. పావురు రూపంలో ఎవరొచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించాను. పరలోక తండ్రి మాట్లాడుతున్నాడు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించుచున్నాను.
మొదటిగా పుత్రుడైన దేవుడు, రెండవ వ్యక్తి, త్రిత్వములో రెండవ వ్యక్తి బాప్తిస్మాన్ని పొంది బయటికి వచ్చాడు. పరిశుద్ధాత్మ పావుల రూపంలో ఆయన మీద దిగి వచ్చింది. పరలోక తండ్రి ఆకాశ ద్వారమును తెరచి, పరలోక ద్వారమును తెరచి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలుకుతున్నాడు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా, చాలా వివరంగా త్రిత్వం మనకి కనబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవ సందర్భం, త్రియేక దేవుడు మనకు స్పష్టంగా కనబడేటువంటి వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చదువుకుంటే, గాబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చి మంగళవార్తను వినిపిస్తున్నాడు. దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనుదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడిని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఏమిటి అంటే, నీవు గర్భము ధరించి కుమారుని కనుదు, అతనికి యేసు అని పేరు పెట్టము. ఎవరు ఆయన? పుత్రుడైన సర్వేశ్వరుడు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడిని పిలువబడతాడు. మహోన్నతమైన దేవుడు ఉన్నాడు, పరలోక తండ్రి ఆయన, ఆయనకు కుమారుడని పిలువబడతాడు. ఈయన పిత అయిన దేవుడు, ఆయన కుమారుడు, ఇద్దరూ మనకు కనబడుతున్నారు. ఇక్కడ ప్రియులారా, ఇంకొక అడుగు ముందుకు వేస్తే, ప్రభువకు దేవుడు ఎవరంటండి? పరలోక తండ్రి, తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. పరలోక తండ్రి, కుమారుని గురించి మనం విన్నాం. ఇప్పుడు మరియ తల్లి అంటుందండి, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది నాకు? పురుషుని ప్రమేయం లేకుండా గర్భమలాగా దాల్చేది అంటే, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం జరుగుతుందండి. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు ఆ దూత ఇట్లనెను, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 2 చోట్ల పవిత్రాత్మ నీపై వేంచేయును, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించును. చాలా స్పష్టంగా, చాలా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి మీదకి వేంచేసి రావటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిగా పిలువబడతాడు. పుట్టబోయేటువంటి యేసు భగవానుడు, తండ్రి కుమారుడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మరియ తల్లి గర్భము దాల్చబోతుంది. పరిశుద్ధాత్మ, పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు కూడా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నారు. మరొక సందర్భాన్ని మీకు వివరిస్తాను పిల్లారా, త్రిత్వాన్ని గురించి వివరిస్తాను. మీరు ఆశ్చర్యపోతారు, అమ్మో త్రిత్వం ఎంత ప్రారంభంలో ఉందా అని మనం అనుకుంటామండి. జాగ్రత్తగా వినండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, దేవుడు మొదటిగా భూమిని ఆకాశమును సృష్టించెను. ఎలాగట? ఆనాడు భూమికి ఆకారము లేదు, అది శూన్యముగా నుండెను, అంధకారము అగాధ జలములపై వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా ఓలలాడుచుండెను. ఇక్కడ మనకి ఇద్దరు కనబడుతున్నారు. సృష్టించిన సృష్టికర్త రెండో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా ఓలలాడుచుండెను. ఇప్పుడు పుత్రుడైన సర్వేశ్వరుడు వస్తున్నాడండి. అప్పుడు వెలుగు కలుగునుగా కాని దేవుడు మాట్లాడాడు. స్వరం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్య దేవుడై ఉండెను. 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. దేవుని నుండి వచ్చిన వాక్కు రూపంలో ఉన్నటువంటి వారు పుత్రుడైన సర్వేశ్వరుడు. ప్రియులారా, ఈ సందర్భంగా ఎవరు పిత అయిన సర్వేశ్వరుడు? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరు పుత్రుడైన సర్వేశ్వరుడు? ఎందుకు తనను తాను ఈ విధంగా బయలుపరుచుకున్నాడు? కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు తనను తాను వ్యక్తపరచుకున్న రీతిని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే, ప్రియులారా, పరలోక తండ్రి ఒక తండ్రి స్థానములో ఉన్నాడు. పరలోక తండ్రి మన సృష్టికర్త. మనకు మాత్రమే కాదు, సకల చరాచర రాశులను కలుగజేసినటువంటి వాడు ఆయనే. ఆయనే మన సృష్టికర్త, సకలాన్ని కలుగజేసినటువంటి వాడు. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు 1వ వచనంలో, దేవుడు మొట్టమొదటిగా భూమిని, ఆకాశమును, సమస్తాన్ని సృష్టించాడు. అంత మాత్రమే కాదండి, తన రూపములో, ఆకారములో మనల్ని కలుగజేసుకున్నాడండి. ప్రేమ కలిగిన తండ్రి
మానవుని కలుగజేసినటువంటి వాడు మన తండ్రి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో, ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును, అతడు నీళ్ళలోని చేపలపై ఆకాశం నందలి పక్షులపై అధికారమును కలిగి ఉంటాడు. మానవుని తన రూపములో ఆకారములో కలుగజేసుకున్నటువంటి వాడు పరలోక తండ్రి, పితయైన దేవుడు. అయితే ఈ దేవుడు ప్రియులారా మానవుని సృష్టించిన తర్వాత, కలుగజేసిన తర్వాత మానవుడు పాపములో పడిపోయినప్పుడు తల్లడిల్లిపోయాడు, ఒక తల్లి ప్రేమతో, ఒక తండ్రి ప్రేమతో. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో, భూమిపై గల మానవులు పరమదుస్తులైరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయాలనే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని కలుగజేసినందులకు గాను సంతాపము చెందను హృదయమునందు నొచ్చుకున్నాడండి. ప్రియులారా, దేవుడు సృష్టించటం మాత్రమే కాదు, తాను సృష్టించినటువంటి తన బిడ్డలు పాపములో పడినప్పుడు ఆయన వేదనకు గురి అయ్యాడు, బాధకు గురి అయ్యాడు. ఒక హృదయం కలిగినటువంటి దేవునిగా ఆయన ఎంతో ఆవేదనకు లోనయ్యాడు. కాబట్టే మనందరం అనుకుంటాం, పరలోకమందున్న మా తండ్రి, పితయైన దేవుడు, తండ్రి దేవుడు. ప్రియులారా, ఆ దేవుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మరచిపోవున, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువని దేవుడు నన్ను పలుకుతున్నాడు. ఇంత గొప్ప ప్రేమామయుడు పరలోక తండ్రి. ప్రియులారా, ఇక రెండవ వ్యక్తి గురించి మనం ధ్యానం చేయాలి అంటే, మొదటిగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఎవరు ఈ దేవుడై ఉన్న వాక్కు? ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమని విన్నాము? దేవుడు భూమిని ఆకాశమును కలుగజేశాను. ఏ విధముగా? ఆదిలో జలములపై ఆత్మ బోలలాడుచుండెనని చదువుకున్న తర్వాత, అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. స్వరం, మాట, వాక్కు. ఇప్పుడు వినండి, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఎవరి వాక్కు? 14వ వచనానికి వస్తే, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, పుత్రుడైన సర్వేశ్వరుడు. ఇంకా కొంచెం వివరం రావాలంటే ఈ త్రిత్వాన్ని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ పుత్రుడైన సర్వేశ్వరుని గురించి తప్పనిసరిగా మనందరము కూడా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకోవాలి. ఏమని ఉంటుంది అక్కడ ప్రియులారా? త్రిత్వములో రెండో వ్యక్తి నాటి క్రీస్తు భగవానుని గురించి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడి ఉండెను. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధాలుగా ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడాడు దేవుడు. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆ కుమారుని మూలముగానే విశ్వము సృష్టించబడింది. ఆ కుమారుడు లేకుండా లేదు, విశ్వము లేదు. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమకు ప్రతిరూపముగాను ఉన్నాడు. వాళ్ళల్లో భేదము లేదు, అచ్చమకు ప్రతిరూపం, వాళ్ళిద్దరిలో తేడా లేదు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు, వాక్కు రూపములో ఉన్నాడు ఆయన. మానవులను ఏంటంటే అయిన ప్రక్రియ, ఏంటంటే అయిన పని? మానవులను పాపముల నుండి విముక్తి చేసినటువంటి వాడై పరలోకమున సర్వశక్తిమంతుడకు దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. మనల్ని తన యొక్క శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మోక్ష భాగ్యాన్ని ప్రసాదించినటువంటి నిజదేవుడు, ఈ త్రిత్వముల రెండవ వ్యక్తి పుత్రుడైన దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రభావమున మరియ తల్లి ద్వారా ఈ లోకమున జన్మించాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, ఇతను రెండవ వ్యక్తి. ఇక మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం చేశాడు. కడపటి దినములలో నేను నా యొక్క పరిశుద్ధాత్మను ఎల్లరిపై కూడా సమృద్ధిగా కుమ్మరిస్తాను అని పలికాడు. ఆ పరిశుద్ధాత్మే ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో మనకు వివరించబడింది. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరించలేరు. ఆయన సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపిస్తాడు. ఎవరంట ఆయన? సత్యస్వరూపియకు
ఆత్మ. దీనిని గురించే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, ప్రియులారా, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. ప్రభు అంటున్నాడు యోహాను 14:15 వచనంలో. 16వ వచనంలో, నేను నా తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఆయన ఎవరంటండి? సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మని. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే గడిచినటువంటి ఆదివారమున మనం పెంతుకోస్తు పండగ రోజున అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, పెంతుకోస్తు పండగ దినమున శిష్యులందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు బలమైన గాలుల వంటి వీచు వలె, ఒక ధ్వని వలె వారి మీదకి అగ్నినాళకుల రూపంలో వచ్చి వారి మీదకి వేయించేసి వచ్చింది. ఆత్మ అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడారు. ధైర్యంగా ముందుకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకసారి వివరిస్తున్నాను. ఈ త్రిత్వం అనేటువంటిది ప్రియులారా, పితాపుత్ర పవిత్రాత్మ అనేటువంటి వారు ఏదో సడన్గా 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వారు కాదు. సృష్టి ఆరంభానికి ముందు నుండి కూడా ఉన్నటువంటి వారే. కానీ తమను తాము మానవునికి బయలుపరచుకోవటం, సాక్షాత్కరించుకోవటం, ఆయా సందర్భాలలో సాక్షాత్కరించుకున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మన విశ్వాసానికి మూలం త్రిత్వం, విశ్వాస ప్రమాణము. అలనాడు కథోలిక శ్రీసభ దేవుడు త్రిత్వము అని బలంగా నమ్మింది, విశ్వసించింది, బల్లగుద్ది చెప్పింది. ఇప్పటికి కూడా కొంతమంది విచిత్రమైన వితండవాదాలు, పెంతెకోస్తల్స్, వాళ్ళకి పరిశుద్ధాత్మ ముఖ్యమండి. ఇంకా కొంతమంది వచ్చారు, యావిస్ వస్తారండి, యెహోవా సాక్షులు అంటండి. వాళ్ళకి యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ ముఖ్యం కాదు. ఇవన్నీ కూడా వితండవాదాలు. ఇవన్నీ అప్పుడే వచ్చినాయి, ఆదిమ క్రైస్తవ సంఘంలోనే వచ్చినాయి. కొంతమంది ఆ రోజుల్లోనే యేసు ఒక్కడే చాలు అన్నారు. ఇంకా కొంతమంది పరిశుద్ధాత్మ ఒక్కడే చాలు, మిగిలిన వాళ్ళు అవసరం లేదన్నారు. ఇంకా కొంతమంది తండ్రి ఒక్కడే చాలు అన్నారండి. కాదు అని 3-4 శతాబ్దాలలో శ్రీసభ ప్రియులారా విశ్వాస ప్రమాణాన్ని మనకు అందించింది. ఏమిటి? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఇదే త్రిత్వం. అతని యొక్క ఏకస్తుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. విశ్వాస ప్రమాణం మనం ఎందుకు చెప్పాలి? అందులోనే ఉంది త్రిత్వం, త్రియేక దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కథోలిక శ్రీసభ బల్లగుద్ది ఇది మన విశ్వాసం. బైబిల్ గ్రంథం ఆధారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, పితాపుత్ర పవిత్రాత్మ, వీరు లేకుండా మనము లేము. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క అభీష్టం. ఆయన ఒక్కడే, కానీ తనను తాను మనకి 3 వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నాడు. ఈనాడు ప్రియులారా, ఆ త్రియేక దేవుని యొక్క పరిశుద్ధ నామములో వేడుకుందాం మనందరిని దీవించమని, శ్రీసభను దీవించమని. ఏక అపోస్తోలిక దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సంఘము ద్వారా నిజమైన విశ్వాసం, నిజమైన వేదం ప్రకటించబడాలని, అదేవిధంగా మనం కూడా ఆ వేదములో, ఆ సత్య సువార్తలో, ఆ క్రీస్తులో, పరలోక తండ్రి పంపినట్టు ఆ క్రీస్తులో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందుకునే కృపని, ధన్యతను మనకు దయచేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ త్రియేక దేవా, మీకు స్తోత్రాలు. ఈనాడు మాకు నీ తత్వాన్ని గురించి, నీ మహత్వాన్ని గురించి, నిన్న నీవు మాకు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములలో వ్యక్తపరుచుకున్నటువంటి ఈ సత్యాన్ని, వేద సత్యాన్ని గురించి, విశ్వాస పరమరహస్యాన్ని గురించి మాకు బోధించినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఓ దేవా, మేమందరము కూడా ఈ త్రిత్వములో విశ్వాసాన్ని ఉంచి బలపరచబడి రక్షణ పొందుకునే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నటికీ మరణించాడు. ఓ పరలోక తండ్రి, మమ్మ నీ ప్రేమతో నింపయ్యా. ఓ క్రీస్తు రాజా, నీ యొక్క రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవ, నీ ఆదరణ, నీ నడిపింపు మాకు దయచేయి తండ్రి. ఈనాడు ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ శక్తితో నింపమని, నీ దీవెనల, నీ ఆశీర్వాదాలతో నింపమని వేడుకొనుచున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని ప్రత్యేకమైన రీతిలో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా అలనాడు ఓ త్రియేక దేవా, కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్టు దేవుడవు నీవే. ఈనాడు ఆ కుటుంబం బీటల బారుతూ ఉండగా ఆ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సఖ్యత, ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేయండి. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో మా కొరకు ప్రార్థించండి స్వామి అని వేడుకుంటున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షల కొరకే సిద్ధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతనంగా ప్రభువా, మేమందరం కూడా ఇదిగో స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి తండ్రి. వేసవి కాలపు సెలవులు ముగించుకుని మరలా పిల్లలు బడులకు వెళుతున్న సమయంలో నా తండ్రి పిల్లలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానముతో, నీ వెలుగుతో, నీ యొక్క విజ్ఞానముతో బిడ్డలందరిని నింపమని, ఆశీర్వదించమని, వివిధ తలంపులతో, ఉద్దేశాలతో మా కొరకు ప్రార్థించండి స్వామిని అడిగిన ప్రతి బిడ్డ యొక్క తలంపుని ఈ క్షణంలో దీవించి ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.